చదువుకుంటున్నటువంటి గ్రంథము నిర్గమకాండము గ్రంథములో నుండి 4 అధ్యాయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. 4 అధ్యాయాలు చదువుకున్నాం. మనం ఇప్పుడు 5వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తున్నాం. 5వ అధ్యాయానికి మనం వచ్చే ముందు కథ 4వ అధ్యాయంలో ఏం జరిగింది? దేవుడు మోషేకు పొదలో ప్రత్యక్షమై మోషే, నిన్ను నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. నా ఇశ్రాయేలు ప్రజల యొక్క బాధ నిన్ను చూశాను, వారి దుఃఖాన్ని చూశాను, వారి కన్నీటిని చూశాను. పనులలో వారిని పెట్టేటటువంటి వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మరణం నా సన్నిధానంలోకి వచ్చింది కనుక వారిని విడిపించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు కోరుకుంటున్నానంటే నేను అబ్రాహాముకును, ఇస్సాకును, యాకోబుకును ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చడానికి, వారిని పాలు తేళ్లు ప్రవహించే దేశంలో నేను నడిపించాలి. అందుకు నడిపించడానికి నాకు ఒక నాయకుడు కావాలి, మంచివాడు కావాలి, శ్రేష్టమైన వాడు కావాలి, నా మాట వినేవాడు కావాలి. కనుక నేను అట్టి రీతిగా నిన్ను భూమి మీదకి పంపించాను. కనుక నీవు వెళ్ళి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించని మోషేతో దేవుడు తెలియచేయడానికి మోషేకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పటికి మోషేకున్న వయసు ఎంత? అప్పటికి దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యేసరికి మోషేకున్నటువంటి వయసు ఎంతో తెలిసింది. 40 సంవత్సరాలు రాణి గారి దగ్గర బ్రతికాడు ఐగుప్తులో. అక్కడ నుంచి పారిపోయి మిద్యాను అరణ్యంలోనికి తన మామ దగ్గరికి వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు పూర్తయినాయి. దాదాపు 80 సంవత్సరాల వయసులోనికి మోషే వచ్చిన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడి ఐగుప్తుని విడిపించడానికి నేను నాయకుడిగా ఏర్పాటు చేస్తాను, నువ్వు వెళ్ళి వారిని విడిపించన్నప్పుడు వెంటనే మోషే కొన్ని సాకులు చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను నత్తివాడిని, నేను సరిగా మాట్లాడలేను అనే కారణాలు చెప్తే దేవుడు ఏం చెప్పాడు? నువ్వు నత్తివాడైనా నీకు నోటికి నేను తోడుగా ఉంటాను, రెండవది నీ అన్నైనటువంటి ఆహారం నీకు తోడుగా ఇస్తాను, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు జనాంగాన్ని మీరు నడిపించాలన్నప్పుడు మోషే ఇంకొక మాట కూడా అన్నాడు, ప్రభువా నీవు ఎవరినైతే పంపాలనుకో వారిని పంపనైనా నన్ను మాత్రం పంపొద్దు, నేను అంత అర్హుడును అర్హత కలిగిన వాడిని కాను అన్నాడు మోషే. దేవుడు ఏమన్నా తెలుసా? నేను నీకు తోడుగా ఉంటాను కనుక నీవే వెళ్ళాలి, వేరే వాళ్ళు వెళ్ళడానికి అవకాశము లేదు అని చెప్పి మోషేను దేవుడు పంపిస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. మోషే బయలుదేరాడు, రాజుగారి దగ్గరికి 5వ అధ్యాయంలో వెళ్తున్నాడు. కనుక మొదటి వచనం మనం చదువుదాం. చూడండి, మొదటి వచనం చూడండి ఒకసారి. తరువాత మోషే అహరోనులు వరోను చూసి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? మధ్యలో వదిలేకమ్మా, వదిలేస్తే ఫరో అంటున్నాడు, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపగల దేవందమనైనా మరి 5వ అధ్యాయం నిర్గమకాండంలోనికి మేము వచ్చాం తండ్రి. ఈ 5వ అధ్యాయంలో ఉన్నటువంటి విశేషాలు ప్రభు మేము జాగ్రత్తగా మేము గమనించుకోవడానికి, వినడానికి, గ్రహించడానికి నీ కృప మాకు దయచేయండి. కూడి వచ్చిన సంఘాన్ని సంఘబట్టి జ్ఞాపకం చేసుకోండి. నేను ప్రభు వినగల చెవులకు రంపుల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. నిలబడిన దోస్తు మరుగుపరచండి. నీ దోస్తుల ముఖాంతరంలో వచ్చి మీరే మాట్లాడమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి మోషే గారు అలాగే అహరోను గారు ఐగుప్తులోనికి వచ్చి ప్రవేశించారు. ఐగుప్తులోనికి వచ్చి ఐగుప్తులో నుంచి రాజు దగ్గరికి వారు చేరుకున్నట్టుగా మొదటి వచ్చాడు మనం చూస్తున్నాం. వారు మోషే అహరోను వచ్చి ఫరోను చూసి, ఇశ్రాయేలు దేవుడని యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని చెప్పాడు. దేవుడు చెప్పింది అదే, నువ్వు ఫరో రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో చెప్పు, నా దేవుడు నా జనులను నాకు ఉత్సవం చేయడానికి అరణ్యములోనికి 3 దినముల ప్రయాణం అంత దూరం వెళ్ళి నన్ను ఆరాధించడానికి వారిని పంపించమంటున్నాడు అని నువ్వు రాజుతో చెప్పు అని మోషేతో చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగానే మోషే అహరోనులు వెళ్ళి ఎవరితో చెప్పారు? రాజు అయినటువంటి ఫరోతో చెప్పాడు. అయితే ఒక విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోషే అహరోను రాజు దగ్గరికి వెళ్ళి
దేవుడు తన ప్రజలను పంపించేయమంటున్నాడు. ఓ రాజా నువ్వు పంపించు అంటే పంపించేయడానికి రాజుగారు అక్కడ ఏమన్నా ఓరకనే కూర్చుంటాడా? రాజుగారికి కొన్ని అధికారాలు ఉంటాయి కదా, రాజుగారికి కొన్ని అధికారాలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని ఉద్దేశాలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి. అయితే ప్రియమైన బిడ్డలారా, రాజుగారికి ఎన్ని ఆలోచనలు ఉన్నా ఎన్ని కోరికలు ఉన్నా కానీ దేవుడు చెప్పినట్టుగా చేయడం రాజు యొక్క బాధ్యత. కానీ ఈ ఫరో రాజుకి దేవుడు అంటే అసలు తెలియదు. మోషే ఉన్నప్పుడు రాజు వేరు, మోషేని పెంచిన తల్లి యొక్క తండ్రి వేరు. కానీ ఇప్పుడు మోషే ఎరుగని రాజు వచ్చాడు, మోషేకు తెలిసిన రాజు చనిపోయాడు, మోషేని సంపజూసిన వారు కూడా చనిపోయారని 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు కొత్త రాజు వచ్చాడు, దేవుడు అంటే ఆ రాజుకు అసలు తెలియదు. అందుకు ఆ రాజు చెప్తున్న మాట మనం చూసినట్లయితే మనకు కొద్దిగా ఆశ్చర్యం వేస్తుంది. 2వ వచనంలో ఫరో అంటున్నాడు, రాజు అంటున్నాడు, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగును, ఇశ్రాయేలీయులను పోనీను అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అతడు ఎవరు అసలు? యెహోవా అంటే ఎవరు? దేవుడు అంటే ఎవరు? ఆయన ఆరాధించడానికి వేళ్ళ ఎందుకు వెళ్ళాలి, ఇశ్రాయేల్ జనాంగమే ఎందుకు వెళ్ళాలి అని మోషేతోనూ అహరోనుతోనూ రాజుగారు ఇక్కడ చెప్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు అంటే ఎవరో తెలియకపోతే అలాగే మాట్లాడతారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు నమ్మండి అమ్మా, మీరు రక్షణ పొందుకోండి అమ్మా, మీ పాపాల నుంచి విముక్తి పొందండి అమ్మా, మీరు నరకం నుంచి తప్పించుకోండి అమ్మా, పరలోక రాజ్యానికి మీరు చేరండి అని చెప్తే ఈ రోజున వారందరూ కూడా అంటారు, ఆయన దేవుడా? యేసు ప్రభు వారు మనిషి కదా, ఈ లోకానికి వచ్చాడు కదా, మనిషిగానే జీవించాడు కదా, ఆయన దేవుడు ఎందుకు అవుతాడు అనేటువంటి వారు కూడా భూమి మీద చాలా మంది ఉన్నారు. ఫరో రోజులాగా ఫరో రాజు అనుకుంటున్నాడంటే నా శక్తి వల్ల, నా బలం వల్ల, నా తెలివితేటల వల్ల దేశమంతా కూడా, ఈ లోకమంతా కూడా నడుస్తుంది అనుకుంటున్నాడు ఫరో రాజు. చాలా మంది కూడా అలాగే అనుకుంటున్నారు. భూమి మీద నా శక్తి వల్ల, నా మహిమ వల్ల, నా ప్రభావం వల్లే భూమి నడుస్తుంది, నేను నడుస్తున్నాను, నా జీవితం ముందుకు వెళ్తుంది అనుకుంటున్నారు. దేవుని శక్తి తెలిస్తేనే కానీ, దేవుని మహిమ తెలిస్తేనే కానీ, దేవుడు అంటే ఎవరో తెలిస్తేనే కానీ దేవుని నమ్ముకోవడం మనకు సాధ్యం కాదు అనే సత్యాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోషేతో దేవుడు చెప్పినట్టు మోషే వచ్చేయడానికి మోషే కూడా పిచ్చివాడేం కాదు. మోషే దేవుని యొక్క మహిమను చూశాడు, దేవుని యొక్క శక్తిని చూశాడు. మోషే తల్లిదండ్రులు చెప్పారు, నాయనా నువ్వు పుట్టేసరికి మరణ శాసనం ఉంది, అయినా దేవుడు నిన్ను బ్రతికించాడు. నీకు ముందు అనేక మంది మగపిల్లలందరూ కూడా నైలు నదిలోనికి బలిగా అర్పించబడ్డారు. నువ్వు పుట్టాక కూడా అనేక మంది నైలు నదిలో బలిగా అర్పించబడ్డారు. నైనా కేవలం నీ ఒక్కడవే బ్రతికి బట్టగట్టావు. కారణం అది దేవుని యొక్క ప్రణాళికలో నీవు ఉన్నావు కనుక దేవుడు నిన్ను రక్షించాడని మోషేకు హోచగా నుంచి కూడా తల్లిదండ్రులు చెప్తూనే వచ్చారు. అక్కడ నుంచి మోషే మిద్యానికి వచ్చాడు. మిద్యాని దగ్గర తన మామ మందరం వైపుతుండగా మోషేను దర్శించడానికి దేవుడు హోరేబు కొండ మీద అగ్నిలో ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు మోషే చూసిన అద్భుతం ఏంటండి? పొద మండుతుంది కానీ పొద కాలిపోవడం లేదు. పొద మండుతుంది కానీ కాలిపోవడం లేదు కనుక దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఆ పొదలో నుంచి ఒక స్వరం వినబడుతుంది, మోషే మోషే అని ఒక స్వరం వినబడింది. మోషేకి అప్పుడు అయోమయమైపోయాడు, అర్థం కాలే. అగ్ని మాట్లాడడం ఏంటి, చెట్టు మాట్లాడడం ఏంటి, అగ్ని చెట్టు మాట్లాడడం ఏంటి అని ఆశ్చర్యపోయాడు. ఈ రోజున మనం దారంటే నడిచి వెళ్తుంటే ఒక చెట్టు మనతో మాట్లాడింది అనుకోండి, ఒక చెట్టు మనల్ని పిలిచింది అనుకోండి, ఓయ్ ఎక్కడికి వెళ్తున్నావు, ఎలా రా అందనుకోండి. చెట్టు ఏం చేస్తాం మనం? ఏమ్మా నన్నే పిలుస్తుంది కావచ్చు, నేను దగ్గరికి వెళ్తాను, నన్ను వెళ్తారా? అదే అర్ధరాత్రి కూడా పిలిచింది అనుకోండి, ఎవరైనా స్వరం వినపడ్డది అనుకోండి, అర్ధరాత్రి స్వరం వినపడ్డది అనుకోండి, మీరు ఒంటరికి వెళ్తున్నారు, నడిచి వెళ్తున్నారు, ఊరు వెళ్ళి వస్తూ చీకటి పడిపోయింది, లేట్ అయిపోయింది, బస్సు లేట్ అయింది, ఇంటికి వెళ్ళాలి, దారంటే వస్తుంది, చీకటి కొంది, ఎవరు పలకలే, ఎవరు చుట్టుపక్కల ఎవరు లేరు. ఓ చెట్టు కిందకు వచ్చిన తర్వాత మీకు స్వరం వినపడ్డది, చారమ్మా ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని స్వరం వినపడ్డది అనుకోండి, ఏం చేస్తారు మీరు? నన్ను పిలుస్తున్నారు కదా ఎందా అనుకుంటారా మీరు? అక్కడ ఉండి ఏం చేస్తారమ్మా? ఒక్క కంగ వేస్తారనమాట.
కాళ్ళు నొప్పులున్నా, చేతుల నొప్పులున్నా, ఒళ్ళు నొప్పులున్నా, నడవలేని పరిస్థితులున్నా, కుంటిగా ఉన్నా కానీ ఎప్పుడైతే చీకటిలో ఒక స్వరం మీకు వినబడితే మీరు పరుగులు ఎత్తేస్తారు. అందరికీ భయమే కనుక మోషే కూడా భయపడలేదు. మోషే కానీ దగ్గరికి వెళ్ళాడు, చూశాడు, విన్నాడు. చూసిన తర్వాత దేవుడు మాట్లాడినప్పుడు తన స్వరముతో తన పేరు పెట్టి స్వరం మాట్లాడినప్పుడు ఆ మహత్యాన్ని కనుగొన్నాడు మోషే. అందుకే మోషే చెప్పినట్టుగా, దేవుడు చెప్పినట్టుగా మోషే ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో రాజు దగ్గరికి వచ్చాడు. ఈ రాజుగారితో చెప్పాడు, మా దేవుడు పంపించమన్నాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని పంపించమన్నాడు. ఎలాగ పంపించమన్నాడు? 3 దినాల ప్రయాణం అంతా ప్రయాణం చేసి మేము మా దేవునికి బలి అర్పించి ఆరాధన చేసి మరలా రావాలి, అందుకు నా జనులను పోనేమని చెప్తున్నాడు మా దేవుడు. రాజుగారు విను అన్నాడు. అంటే ఈయనేమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలవదు, అసలు దేవుడు ఎవరో నాకు తెలవదు, ఆయన మాట నేను ఎందుకు ఎట్టానంటున్నాడు. నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు ఎవడు? యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయనని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే అహరోనులతో పాటు ఐగుప్తులో పెద్దలు కూడా, ఇశ్రాయేలు పెద్దలు కూడా ఎక్కడికి వెళ్ళారండి? రాజు గారి దగ్గరికి వెళ్ళారు. వారు ఉంటున్నారు ఇక్కడ మాట 3వ వచనం. అప్పుడు వారు, ఎబ్రీయుల దేవుడు మమ్మను ఎదుర్కొనేను, సెలవైన ఎడలా మేము అరణ్యంలోనికి 3 దినం ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడిని యెహోవాకు బలి అర్పించుదుము, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనేను ఖడ్గముతోనేను మా మీద పడునేమో అంటున్నారు. ఎవరు? పెద్దలు వెళ్ళారు. ఇశ్రాయేలు జనాంగం అంతా 40 లక్షల కాల్బలం వాళ్ళంతా కూడా. ఆ 40 లక్షల కాల్బలంలో కొంతమంది పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలు కూడా తీసుకెళ్ళాడు మోషే. తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ వారితో మాట్లాడుతూ ప్రజలను పట్ల వారితో చెప్తున్నట్టు మాట్లాడి తెలుసు, అయ్యా మీరు పోనివ్వలేదు అనుకోండి, మా దేవుడు మమ్మల్ని దర్శించిన దేవుడు ఒకవేళ తెగులుతోనైనా క్షామముతోనైనా ఒకవేళ మా మీద పగ తీర్చుకునేమో, తెగులుతున్న ఖడ్గంతోనైనా ఆయన మా మీద పడునేమో, మేము నశించిపోతాము, మేము చనిపోతాము, కనుక దయచేసి మా దేవుని ఆరాధించడానికి మమ్మల్ని పంపించండి అని చెప్పి వెళ్ళినటువంటి పెద్దలు కూడా రాజుగారితో చెప్పినప్పుడు రాజుగారు ఒక మాట్లాడుతున్నట్టు 4వ వచనం. అందుకు రాజు, ఐగుప్తు రాజు మోషే అహరోనును, ఓయ్ మోషే, ఓ అహరోను, ఏంటయ్యా మీ పిచ్చి పిచ్చి మాటలా? ఏంటా పిచ్చి మాటలా? మా జనులను, ఈ జనులను పనులు చేయకుండా మీరేలా ఆపుతున్నారు? ఈ జనులు పని చేసుకోవద్దా? వారు ఇటుకలు చేసుకోవద్దా? వారి జీవనాన్ని గడుపుకోవద్దా? నువ్వు చెప్పినట్టుగా 3 దినాల ప్రయాణం అంతా ప్రయాణం వీరిని తీసుకుని వెళ్తే వీరికి ఆహారం ఎక్కడ వస్తుంది? ధాన్యం ఎవరిస్తారు? వీరు అలా బ్రతుకుతారు. వారిని పనులు చేయకుండా మీరు ఎలా ఆపుచున్నారు? మీ బరువులు మోయటకు పండి అన్నాడు రాజుగారు. వచ్చిన వార్త ఏం చెప్పాడు తెలుసా? మీ బరువులు మోయడానికి పండి. మోషే అహరోనుతో చెప్తున్నాడు, ఐగుప్తులో ఫరో రాజు, ఎందుకు మీరు వీరిని ఆటంకపరుస్తున్నారు? పనులు చేయకుండా ఎందుకు వీరిని ఆటంకపరుస్తున్నారని చెప్తూ ఫరో అంటున్నాడు. చూడండి 5వ వచనం. మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది, వారు తమ బరువులను విడిచి తీరికగా ఉండునట్లు మీరు చేస్తున్నారని ఆ పెద్దలతో ఫరో రాజు అంటున్నాడు. ఫరో చెప్తున్నాడు పెద్దలతో, వారు తీరికగా ఉంటేనే కదా దేవుని ఆరాధించడం, తీరికగా ఉంటేనే కదా దేవునికి బలి అర్పించడం, వారు తీరికగా ఉండేటట్టు మీరు చేస్తున్నారు. పెద్దలారా, పెద్దలంటే ఏ పెద్దలండి? ఇక్కడ ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఐగుప్తులో ప్రజలందరి మీద కూడా ఇస్త్రీలు చేసేటటువంటి ఇశ్రాయేలు జనాంగం అంతటి మీద కూడా కొంతమంది నాయకులను ఫరో రాజు ఏర్పాటు చేసి ఆ నాయకుల మీద ఐగుప్తులు నాయకులుగా ఏర్పాటు చేసి ఉంచాడు. అంటే ఐగుప్తులో ఉన్నటువంటి నాయకులు, ప్రజలు ఇశ్రాయేలు పెద్దల మీద అధికారిగా ఉండి, ఇశ్రాయేలు పెద్దలమ్మ ఇశ్రాయేలులకు అధికారులకు ఉండి వారితో వెట్టి పనులు వారు చేయించుకుంటూ ఉండేవారు అన్నమాట. ప్రియమైన బిడ్డలారా, అప్పుడు వారితో అంటున్నారు, మీరు వారికి ఖాళీ చేయబోతున్నారు, ఖాళీగా ఉంచుతున్నారు కనుకనే దేవుని ఆరాధించడానికి వెళ్ళాలని వారు కోరుకుంది కనుక మీరు వారికి ఖాళీ లేకుండా మీరు వారికి చెయ్యండి అని చెప్తే 8వ వచనంలో అక్కడ 7వ వచనంలో ఒక మాట అంటారు చూడండి, ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇవ్వకూడదు, వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకోవలెను. అంటే దేవుడు చెప్పిన మాటను మోషే వచ్చి అహరోనులో వచ్చి ఫరోతో చెప్పినప్పుడు ఫరో ఇశ్రాయేలీయుల మీద తన కఠినత్వాన్ని చూపించడానికి ప్రారంభం చేసినట్టుగా ఇక్కడ మనం చేస్తున్నప్పుడు రాజు అంటున్నాడు,
వీళ్ళు ఖాళీగా ఉంటున్నారేమో, మీరు గడ్డి ఇస్తున్నారు కదా, ఇక నుంచి వారికి గడ్డి మీరు ఇవ్వద్దు, గడ్డిని వారే సమకూర్చుకోవాలి. గడ్డి ఇస్తే ఏమవుతుందండి, ఇటుకలు త్వరగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గడ్డి ఇవ్వకపోతే గడ్డి కూడా వీళ్ళు సమకూర్చుకోవాలంటే సమయం ఎక్కువ అవుతుంది. ఇంకో మాట అంటాడండి, మీరు గడ్డి వారికి ఇవ్వకుండా వారే వెళ్ళి తమ గడ్డిని వారు కూర్చుకోవాలి. అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్క చెప్పిన వారి మీద ఇటుకలు చేసే భారాన్ని మోపాలి, దానిలో ఏమాత్రం తక్కువ చేయవద్దు. వారు సోమరులు కనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మొర్రపెట్టుచున్నారు. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయించవలను, దానిలో వారు కష్టపడవలను, అబద్ధపు మాటలు వారు లక్ష్య పెట్టకూడదని రాజు పెద్దలను హెచ్చరించినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ఎంత దారుణం. ఒక్క మాట, అయినా దేవుడు గొప్పవాడా రాజు గొప్పవాడా అని ఈ సమయం ముందు మరి ప్రశ్న వేస్తే దేవుడే గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషేతో దేవుడు ముందుగా చెప్పేశాడు, నువ్వు వెళ్ళి ఫరోను అడుగుతావు, ఫరోను పంపించమంటావు, కానీ ఫరో హృదయాన్ని నేను కఠినము చేస్తాను అన్నాడు దేవుడు. ఎందుకు కఠినం చేస్తానన్నాడు? ఈ సందర్భంలో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామని. దేవుడు ఎందుకు కఠినం చేస్తున్నాడు? పంపించమని దేవుడే ఫరో రాజు కలలోకి వెళ్ళి నా ప్రజలను పంపించు అంటే ఫరో రాజు పంపించడా అమ్మ? పంపించడా? దేవుడే ఫరో రాజు కలలోకి వెళ్ళిపోయి ఫరో నా ప్రజలను పంపించు, నన్ను ఆరాధించాలి, వారు ఇట్టి శాఖల్లో బాధపడుతున్న వారు ప్రార్థన చేస్తారు, ఆ మొర నాకు చేరింది కనుక వారిని పంపించు అంటే ఐగుప్తులను ఫరో రాజు పంపించడండి? పంపిస్తాడు కదా. రాజుకి కలలో దేవుడు ప్రత్యక్షమైతే పంపిస్తాడు. మరి రాజుకు ప్రత్యక్షం కాకుండా మోషేను అహరోను పంపించి నా ప్రజలను విడిపించడానికి వారిని పంపించు, నన్ను సేవించడానికి పంపించని వర్తమానం పంపడానికి గల కారణం ఏమిటని ఒకసారి మనము మన బుర్రతో ఆలోచన చేస్తే, ప్రియమైన బిడ్డలారా, ఏదైనా సులువుగా మీకు వచ్చింది అనుకోండి, సులువుగా దొరికింది అనుకోండి, మనం ఏమంటాం? కష్టపడకుండా వచ్చిందైతే చాలా మనము సులకనగా చూస్తాం ఏదైనా. ఇప్పుడు ఒక విషయం జ్ఞాపకం చేస్తానండి, మీకు చిన్న ఉదాహరణ. నెలంతా కష్టపెడితే 6,000 వస్తాయి మీకు మామూలుగా. కొంతమందికి 10,000 వస్తాయి, కొంతమందికి 50,000 వస్తాయి, కొంతమందికి ₹1,00,000 వస్తాయి. ఒకవేళ చిన్నగా కూలి పని చేసుకునే వాళ్ళకి నెలంతా కష్టపడితే ఒక ₹6,000 వచ్చినాయి అనుకోండి. 6,000 ఎలాగ ఖర్చు పెడతారు వాళ్ళు? మరలా నెల వచ్చేంత వరకు తినడానికని వారు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. అవును కదా. కష్టపడ్డ సొమ్మును కనుక ఖర్చు పెట్టడానికి చాలా బాధపడతారు. నెల నెల మీకు పింఛను వస్తుంది 6,000. ఈ వచ్చేటటువంటి పింఛను కష్టపడితే వచ్చిందా మీకు? అది దాన్ని ఎలా ఖర్చు పెడతారు? మీరు కష్టపడ్డ డబ్బునేమో లక్షలని చెప్పి ఆలోచన చేసుకుని బంగారంగా దాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు కదా. అదే పింఛన్ డబ్బులు ఎలా ఖర్చు పెడతారు? చాలా తేలిగ్గా, చాలా సులువుగా ఖర్చు పెడతారు. 20,000 మనం ఖర్చు పెట్టాలంటే చాలా బాధగా ఉండేది. పిల్లలకి స్కూల్ ఫీజుల కోసం గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా డబ్బులు వేస్తుంటే ఆ డబ్బులు తీసుకెళ్ళి పిల్లలకి బట్టలు కొని, వస్తువులు కొనుక్కుని, ఇవన్నీ కొనుక్కుని వాళ్ళన్నీ చేసుకునేవారు ప్రజలు. అంటే దేనికి విషయం చెప్తున్నానంటే, ఏదైనా మనకు ఊరకనే సులువుగా తేలికగా మనకి ఏదైనా దొరికిందనుకోండి, దాన్ని చూసి మనము తేలిక భావాన్ని మనము కలిగి ఉంటాము. కానీ కష్టముతో, బాధతో, వేదనతో ఏదైనా మనం సంపాదించుకుంటే ఆ సంపాదన బట్టి మనం చాలా భద్రంగా దోసుకుంటాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మేము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి తెలుసు ఇశ్రాయేల్ జనాంగాన్ని వెంటనే చిటికలో విడిపించగలడు దేవుడు. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేల్ జనాంగాన్ని చిటికలో దేవుడు విడిపించగలడు. అప్పుడు ఏమనుకుంటారు ఇశ్రాయేల్ జనాంగం? దేవుడి పెద్ద కష్టపడ్డాడేటి, దేవుడికి ఏమైనా కష్టం ఏంటిది, మనల్ని విడిపించదు, చాలా సులువు కనుక దేవుడికి, మనతో దేవుడికి పని ఉంది కనుక దేవుడు మనలను ఊరకనే విడిపించాడు. ఆయన ఊరకనే విడిపిస్తాడా అని మనం అనుకుంటాం కదమ్మా. అనుకుంటామా అనుకోమా? చెప్పండి ఒకసారి మాట చెప్పండి. ఎవరన్నా ఏదన్నా వచ్చి మనకు ₹1,00,000 చేతికి ఇచ్చారనుకోండి, మనం బాగుపడాలని ఇచ్చారు, బాగుంది, కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? ఊరకనే ఇస్తాడేంటి. ఎవరికైనా అన్నదానం చేస్తున్నారు అనుకోండి, మనం ఏమంటాం చెప్పండి? మనం చెయ్యం. చేసే వాళ్ళని ఏమంటారు తెలిసి, ఊరికనే చేస్తాడు, ఏదో అక్రంగా డబ్బు వచ్చి ఉంటుంది,
అన్నదానం చేస్తున్నాడు, మందులు ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, బోళ్ళని పనులు చేస్తున్నాడు. అని ఏమైనా త్యాగపూరేటి ఎవరికి డబ్బులు అంటే ఎవరికి చేయదు అని చెప్పుకుంటామా చెప్పుకోమా? ఇశ్రాయేలు జనాంగం కూడా అటువంటి మనసు కలిగి వారు ఉంటారేమో, కానీ వారిని కష్టాల గుండానే వారిని బయటకు నడిపించాలి అనేటువంటి కోరికతో రాజుగారి మనసు కఠినం చేశాడు. మోషే అడిగాడు, మొట్టమొదటిగా పంపలేదు, రెండోసారి వెళ్ళాడు పంపలేదు, మూడోసారి వెళ్ళాడు పంపలేదు. కానీ ఎప్పుడైతే దేవుని మాటను మోషే అహరోను రాజుగారితో చెప్పాడు, రాజుగారు హృదయం కఠినమైపోయి ఏం చేసింది తెలిసింది, అప్పటిదాకా ఇటుకలు చేసుకోవడానికి ఐగుప్తులే వారికి గడ్డిని ఇచ్చేవారు, ఇప్పుడు గడ్డి ఇవ్వద్దని రాజుగారు ఆజ్ఞాపించాడు. గడ్డి ఇవ్వద్దన్నప్పుడు వారు ఏం చేస్తారు, కొయ్యకాలను అదే కర్రలను వాటిని సంపాదించుకోవడానికి వారు ఊరంతా తిరిగి వాటిని సంపాదించుకునే కార్యక్రమంలో వారు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 13వ వచనం చూస్తే, మరియు కార్య నియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలె ఏనాటి పని ఆనాడే ముగించడానికి వారిని త్వరపెట్టడం మొదలుపెట్టారు. ప్రియమైన బిడ్డలారా, వాళ్ళు ఏమని చేస్తుంది తెలుసా, దేవుడి మాట ఎప్పుడైతే వారికి లేదో రాజుగారు ఇంకా వీళ్ళని కఠినం చేస్తాడు. మీరు గడ్డి లేదు కనుక గడ్డి మీరే తెచ్చుకోవాలి, ఇటుకలు కూడా చేయాలి. ఎలా చేయాలి? రోజుకి మీరు 12 గంటలు ఏదైతే 8 గంటలు పని చేస్తున్నారో, 8 గంటల్లో 10 ఇటుకలు చేస్తున్నారో మరలా ఈ రోజు కూడా 10 ఇటుకలు చేయాలి. ఎలాగా? ప్రతి కుటుంబానికి ఒక మనిషికి 10 ఇటుకలు. 20 మంది ఉన్నారనుకోండి, 20 బదులు 2000 ఇటుకలు చేయాలి. వాళ్ళు 20 బదులు ఎన్ని చేయాలమ్మా? 20 బదులు 2000 చేస్తారా, 200 చేస్తారా? కనుక ప్రతి మనిషికి కూడా 10 ఇటుకలు చేయాలి. 100 మంది ఉంటే 1,00,000 చేసేయాలి. 100 మంది ఉంటే 1,00,000 చేయాలి. అలాగా ఇటుకలు చేసే పనులు వీరిని బాధ పెట్టడం మొదలు పెట్టారు. మొదలు పెడితే ప్రియమైన బిడ్డలారా, వారి నాయకులు ఏమని చెప్తున్నారు చూడండి, 14వ వచనంలో, ఫరో కార్య నియామకులు తమ ఇశ్రాయేలులో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటి వల్ల మీ లెక్క చొప్పున ఇటుకలు చేయడని, ఇటుకలను నిన్న నేడు మీరు ఎలా చేయలేదని వారిని కొట్టడం మొదలు పెట్టారు. ఇశ్రాయేలు జనాంగం పెద్దలను కొట్టడం మొదలు పెట్టారు. ఐగుప్తులటువంటి ఐగుప్తీల నాయకులు, ఇశ్రాయేలీలు నాయకులు ఫరో యొద్దకు వచ్చి తమ దాసులు తమ ఎడల ఎందుకు ఇట్లు జరిగించుచున్నారని రాజుగారితో చెప్పినప్పుడు, రాజుగారు తమ దాసులకు గడ్డి ఇయ్యరు, అయితే ఇటుకలు చేయడని మాతో చెప్పుచున్నారు, చిత్తగించము, వారు తమ దాసులను కొట్టుచున్నారు, అయితే తప్పిదము తమరి ప్రజల యందే ఉన్నదని వారు మొరపెట్టుకున్నారు. ఇశ్రాయేల్ మీద ఉన్నటువంటి పెద్దలు మరలా రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు మీ అధికారులు మమ్మల్ని కొడుతున్నారు, మేము చేసే తప్పేముంది, మీరు గడ్డి ఇవ్వడం లేదు, ఇటుకలు చేయడం లేట్ అవుతుందని పోయారు. ప్రార్థన చేస్తున్నారు, దేవునికి మొరపెడుతున్నారు. మొరపెడుతూ వారు చెప్పిన మాట రాజుగారి దగ్గరికి వెళ్ళి, తప్పిదం అంతా ప్రజల్లో ఉంది, మేమేం చేస్తాం, వారికి గడ్డి లేదు కనుక వారికి లేట్ అవుతుంది అని చెప్పినప్పుడు రాజుగారు ఇక్కడ ఒక మాట్లాడుతున్నాడు. 17వ అందుకు అతడు, మీరు సోమరులు అందుచేత మేము వెళ్ళి యెహోవాకు బలి అర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు కనుక. ఇక్కడ ఒక మాట చూడండి, 18వ వచనంలో ఆయన అంటాడు, మీరు పొండి పని చేయడి, గడ్డి మీకు ఇవ్వబడదు, అయితే ఇటుకల లెక్క మీరు అప్పగింపక తప్పదని వారికి చెప్పాను. వెంటనే వీరు కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పిన ప్రయోజనం లేకపోయేసరికి వారు బయలుదేరి మరలా తిరిగి రాజుగారి దగ్గర నుంచి వెనక్కి వస్తున్నారు. 20వ వచనం చూడండి, 20వ వచనం చూడండి ఒకసారి. వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమ్మును ఎదుర్కొండకు దారిలో నిలిచిన మోషే అహరోనులను కలుసుకొని, యెహోవా మిమ్మల్ని చూసి న్యాయము తీర్చునుగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుట మమ్మను అసహ్యులుగా చేసి మమ్మను చంపుటకై వారి చేతికి ఖడ్గం ఇచ్చితరని వారితో చెప్పాను. ఇశ్రాయేలు పెద్దలు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారితో మాట్లాడి తిరిగి వచ్చేసరికి మోషే అహరోను చూస్తున్నాను. రాజుగారు ఏమన్నారు, వీళ్ళకి వెళ్ళినటువంటి సమాధానం ఏం చెప్పారు చూద్దామని చెప్పి మోషే అహరోను ఎదురు చూస్తుండగా వారు మోషే అహరోను దగ్గరికి వచ్చి కొల్లున ఏడుస్తూ మొదలు పెట్టారు. ఏడవడంలో కూడా మామూలుగా ఏడవడం, అయ్యా మీరు వచ్చి మాకు చెప్పిన మాట చాలా శ్రేష్టమైన మాట, మా చెవులకు శ్రవణానందంగా ఉంది. అంటే ఐగుప్తుల నుంచి మమ్మల్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు నడిపిస్తారన్న మాట మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ మూర్ఖుడైన రాజు మమ్మల్ని విడిచిపెట్టేలాగా లేడు. సరే, దేవుడు చెప్పాడు కదా, మీరు వచ్చారు, దేవుడు చెప్పమన్నట్టుగా మీరు రాజుగారితో చెప్పారు, కానీ
దానికి బదులుగా రాజుగారు మమ్మల్ని ఏం చేస్తున్నాడండి, కఠినమైన పనులు చేయించేలాగా మాకు శ్రమను ఎక్కువ చేయించాడు. ఎలాగా శ్రమ ఎక్కువైందంట, మమ్మును చంపుటకే వాని చేతికి ఖడ్గము ఇచ్చినట్లు అయ్యింది అని చెప్తున్నారు ఈ నాయకులు. ప్రియదినపడ్డారు అంటే నువ్వు చెప్పిన మాట వల్ల అంతకుముందు గడ్డి ఇచ్చేవారు, మేము ఇటుకలు చేసుకునేవాళ్ళం, బాగానే సాగిపోయేది మా సంసారం అంతా, మా బ్రతుకంతా చక్కగా సాగిపోయేది. ఎప్పుడైతే ఈ మాట నువ్వు చెప్పావో, రాజుగారికి ఎప్పుడైతే కోపం వచ్చిందో ఇటుకలు చేసుకోవడానికి గడ్డి ఇవ్వడం పోయి ఇప్పుడు ఏం చేస్తున్నాను, గడ్డి మమ్మల్ని తెచ్చుకోమన్నాడు, ఇటుకలు మమ్మల్ని చేసుకోమన్నాడు, మాకు బాధ ఎక్కువైంది అని వీరు వాపోతున్నారు. కానీ దేవుని ప్రణాళికను వీరు గుర్తించలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే విడుదల కలుగుతుంది, శ్రేష్టమైన విషయం. పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నడిపిస్తాడు, అది కూడా మంచి వార్తే. మరి మంచి వార్తకి, మంచి కార్యక్రమానికి ముందు వెళ్ళేటప్పుడు ఆటంకాలు కలగకుండా ఉంటాయా, ఇబ్బందులు రాకుండా ఉంటాయా, ఇరుకులు రాకుండా ఉంటాయా? ఏదైనా మంచి పని మనం చేయాలనుకుని మనం ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు ఏదో ఆటంకం మనకు వస్తూ ఉంటుంది. ఆటంకం వచ్చినప్పుడు మనం విడిచిపెట్టేస్తాం అనుకోండి, ఆ ప్రయత్నము మనకు ఫలించదు. ఏదో కార్యక్రమానికి బయలుదేరి బస్ స్టాండ్కి వెళ్ళాం, రోజు టయానికి వచ్చే బస్సు ఆ రోజున టయానికి రాలేదు. మనం ఏమనుకుంటాం, ఈ ప్రయాణం బాగాలేదేమో అందుకే బస్సు టయానికి రాలేదు. బస్సు ఎక్కాం, బస్సు లేట్ అవుతుంది, మధ్యలో ఆగిపోయింది. ఇవన్నీ కూడా ఆటంకాలే. ఆటంకాలు వస్తే ఏమైంది, నువ్వు చేరవలసిన సమయానికి, చేరవలసిన టయానికి దేవుడు నిన్ను ఆ ప్రదేశానికి చేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆటంకాలు రాక మానవో, మనుషులందరూ ఆటంకాలు వస్తాయి, అయినా కానీ ఆటంకాల్లో విజయం కలుగు చేసేవాడు దేవుడు అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. మీరు చెప్పిన మాటను బట్టి రాజుగారికి ఖడ్గం ఇచ్చినట్టుంది, రాజుగారు మమ్మల్ని బాధ పెడుతున్నారని చెప్పినప్పుడు మోషే అహరోనులకి ఏం కలిగిందండి, బాధ కలిగినట్టుగా చూస్తున్నాం. వారికి బాధ కలిగింది, కష్టం కలిగింది, వేదన కలిగింది, కానీ దేవుని మీద వారు నింద మోపలేదు, దేవునిని వారు సనుగుకొనలేదు. ఏమని చెప్తున్నారు అప్పుడు 22వ వచనం చూస్తే, మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్ను ఎలా పంపితివి? నేను నీ పేరట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడు చేయుచున్నాడు, నీవు నీ జనులను నీవు విడిపింపనే లేదు అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే అహరోనులు మరలా దేవుని దగ్గరికి వెళ్ళారు, దేవుని సన్నిధిలో మోకరించారు. దేవుని అడుగు, ప్రభువా నువ్వు వెళ్ళమన్నా మేము వెళ్ళాము, మేము వెళ్ళి ఫరోతో చెప్పిన నాటి నుంచి కూడా ఫరో వీరి మీద కఠినంగా మాట్లాడుతున్నాడు. వారిని పోనివ్వడం తప్ప పక్కన పెడితే వారిని ఇంకా కఠినమైనటువంటి పనులు వారి మీద అప్పగించాడు. నీ పేరట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పుడు నుండి అతడు ఈ జనులకు కీడే చేస్తున్నాడు, మేలు చేయడం లేదు, కనుక నీ జనులను నీవు విడిపించనే లేదు అని మోషే దేవుని దగ్గర మనవి చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, కోపపడతలేదు, అసహ్యపడతలేదు, చిరాకు చూపించడం లేదు, కానీ నీ బిడ్డలను, నీ ప్రజలను నువ్వు విడిపించలేదు అని మోషే ఇక్కడ చెప్తున్నాడు. కారణం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం, సులువుగా ఏదైనా వస్తే మనం తేలికగా తీసుకుంటాం, కానీ అది కఠినంగాను బాధగాను మన దగ్గరికి వస్తే మనం దానికి మహిమను, దాని ప్రభావాన్ని మనము గుర్తిస్తామనే సత్యాన్ని తెలియచేయడానికే దేవుడు వారిని ముందుగా సిద్ధం చేస్తున్నాడు. ముందున్నది మీకు కష్టకాలం, ముందుంది మీకు ఇబ్బందుల కాలం. మీరు నడిచి ప్రయాణం చేసి మీరు వెళ్ళాలి కనుక ఎన్ని కిలోమీటర్లండి, దాదాపు 200 మైళ్ళ దూరం మీరు ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణంలో ముందుగానే మీరు చిరాకు పడకుండా, మీరు సులువుగా వస్తే చిరాకు పడతారు కనుక మీకు కష్టం రావాలి, మీకు బాధ రావాలి. దేవుడు మమ్మల్ని విడిపించాడు, బాధల్లోంచి కష్టాల్లోంచి విడిపించేటటువంటి జ్ఞానం మీకు రావాలంటే ముందుగా దేవుడు వారికి బాధలు చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం, కష్టాలు గుండా వారిని నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. వెంటనే మోషే అహరోనులు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తారు. దేవుడు మరలా వీరికి 6వ అధ్యాయంలో వాగ్దానం ఇస్తారు, లేదు ఈసారి మరలా మీరు ఫరో దగ్గరికి వెళ్ళండి, ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోతో మరలా మాట్లాడండి,
ఫరో పంపించేంత వరకు కూడా మీరు ఫరో దగ్గరే ఉండి మాట్లాడాలి అని దేవుడు వారికి సూచనలు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. 6వ అధ్యాయం కూడా ఇశ్రాయేలు జనాంగం దగ్గరికి, ఇశ్రాయేలు జనాంగంలో పెద్దలు ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోతో మాట్లాడుతున్న సత్యాన్ని 6వ అధ్యాయం కూడా మనము చూస్తున్నాం. 6వ అధ్యాయం అంతా కూడా మరలా అహరోనుతోను మోషేతోను దేవుడు మాట్లాడి వాళ్ళని బలపరిచేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. 7వ అధ్యాయంలో మాత్రం దేవుడు రాజుగారు ముందు తన యొక్క ప్రభావాన్ని, తన యొక్క శక్తిని 10 అద్భుతమైన తెగుల ద్వారాగా దేవుడు ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, దేవుడు ఎవడు అన్నటువంటి ఫరో దేవునికి మొక్కేటట్టుగా, దేవునికి మోకరించి ప్రార్థించేటట్టుగా 7వ అధ్యాయంలో మనము కనుగొంటాం. కనుక మోషే వెళ్ళి చెప్పినప్పుడు రాజు కాదన్నాడు, కానీ దేవుడు వారిని విడిపించడానికి, తప్పించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ సందర్భంలో మనము ఈ 5వ అధ్యాయంలో మనం మోషే అహరోను వెళ్ళినప్పుడు వారికి ఆటంకం ఎదురయ్యింది, వారికి ఆటంకం వచ్చింది. అయినా కానీ మోషే అహరోను బాధపడలేదు, కానీ దేవుని సముఖంలో వారు ప్రార్థన చేస్తారు. మనకు కూడా కొన్ని కార్యక్రమాలు ఆటంకాలు వస్తూ ఉంటాయి, కొన్ని పనులు ఆటంకాలు వస్తాయి. అయినా కానీ దేవుడు ఆటంకాలు తీసివేసి మనల్ని క్షేమకరంగా ఆరోగ్యంగా నడిపించి గొప్ప దేవుడిని మనము జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అటు రీతిగా మోషే అహరోనులు ఎలాగైతే దేవుని మాట విన్నారో మనం కూడా అటు రీతిగా దేవుని మాట విని మనం ముందుకు సాగుతాం. ఈ 5వ అధ్యాయాన్ని బట్టి దేవుడు మనల్ని ఆదరించి ఆశీర్వదించి మనలను నడిపించునుగాక. తలలో